వెళ్ళాను. 5 o'clock వెళ్ళాను. వెళ్ళి కంప్లీట్ ఇచ్చాను. వాళ్ళు స్కూల్ యాజమాన్యం కంప్లీట్ తీసుకున్నారు. ఇప్పుడు వస్తా అని చెప్పారు. ఫోన్ చేస్తా అని చెప్పారు. ఇంకా ఫోన్ చేయలేదు. చేసిన తర్వాత మళ్ళీ వెళ్తాను. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిందా? మెసేజ్ వచ్చింది. ఫోన్ కాపీ ఏమీ ఇవ్వలేదు. కాపీ ఏమీ లేదు. కేసు అయితే రిజిస్టర్ అయింది. స్టార్ట్. నా పేరు ప్రవీణ్, ఏబీపీ జిల్లా కన్వీనర్. నిన్న వర్ణి చౌరస్తాలోని సెయింట్ జేవియర్స్లోని 2వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన అక్కడ కార్యక్రమాలు జరుపుతుండగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి భోగి మంటల్లో పెట్రోల్ పోయడంతో విద్యార్థికి మొత్తం మంటలలో చిక్కుకొని మొత్తం కాలిపోవడంతో విద్యార్థిని హాస్పిటల్లో ఉండడం జరిగింది. అక్కడికి వెళ్ళి విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి వెళ్ళి అడిగితే ఆ మేనేజ్మెంట్ ఇప్పటివరకు ఏం జరగలేదు, మా స్కూల్లో ఎలాంటి ఇష్యూస్ జరగలేవు, ఎలాంటివి కూడా జరగలేవు అని చెప్పి ఆ చేతులు ఎత్తేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఓ కాదు, ఎంఈఓ కాదు ఏం చేస్తూ ఉన్నది, నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని ఏం చేస్తూ ఉన్నారు. కావున వెంటనే దీనిపైన ఈ పాపకు న్యాయం జరగాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల ఈ ఎంఈఓ డిఓ గారు వచ్చి ఈ పాపని న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నది. అందరికీ నమస్కారం. నా పేరు వంజారి బాలకృష్ణ. నేను ఇందూర్ నగర కార్యదర్శిని. ఈ సెయింట్ జేవియర్స్ అనే స్కూల్ నిన్న జరిగిన సంఘటన ఏందనగా భోగి ఫెస్టివల్ అంటూ హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ ప్రకటించినప్పటికీ పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా వాళ్ళకు ఫంక్షన్ అని చెప్పి పిలిచి భోగి మంటలు పెట్టేసి అందులో పెట్రోల్ పోయడం కానీ వాళ్ళ నిర్లక్ష్యం కానీ ఒక పాప జీవితాన్ని నాశనం చేసింది. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి స్కూళ్లను పర్మిషన్లు ఇచ్చి ఎంతోమంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇప్పటికి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి పాపను పరామర్శించింది లేదు. అలాగే మేనేజ్మెంట్ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ మా స్కూల్లో ఎటువంటి ప్రమాదం జరగలేదు అంటూ అబద్ధాలు చెప్పడం జరిగింది. అండ్ అట్లనే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ మాపక సిబ్బందిని పిలకుండా ఫస్ట్ ఎయిడ్కి ఏం చేయకుండా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ సొంత డిసిజన్ తీసుకొని అక్కడ ఇక్కడ హాస్పిటల్ తిప్పడం జరిగింది. ఇలాంటి స్కూళ్లను వెంటనే సీజ్ చేయాలని ఏబీవీపీ కోరుతా ఉన్నది. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రాష్ట్ర రోకలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.